ప్రమాదం నాకేం లేదు. పైన శ్రీవారు, కింద భక్తులు ఓకే. ఉభయులు కూడా తెలుగునాట ప్రశాంతతను కాపాడతారు. తిరుమల తిరుపతి ఇప్పుడండి కృష్ణదేవరాయలు కూర్చున్నటువంటి విగ్రహం ఎప్పటిది ఎప్పుడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. నేను అనుకుంటాను ప్రశాంతతను కాపాడుకుంటారని భావిస్తున్నా. సిట్ వేశారు, కేసు పెట్టారు. ఏది మేలో ఉత్తర్వు పెట్టి జూన్లో నెయ్యి తీసుకొని జూలైలో పరీక్షకు పంపించి వచ్చిన నివేదికను సెప్టెంబర్లో విడుదల చేసి దాన్ని సెప్టెంబర్ నెల చివరిలో కేసు పెట్టారు. ఎందుకు ఈ ఆలస్యాలు ఎందుకు జరిగాయో తెలియదు. నేను ఇప్పటికైనా ఒకటి అడుగుతాను. అదే చాలా వివరంగా నా గొంతు బాగాలేదు కాబట్టి నేను వీక్షకులను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఏ రేట్లు ఇచ్చే అవన్నీ కూడా ఉన్నాయి. ఆ కంపెనీలు ఆ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక శ్వేతపత్రం ప్రకటించమనండి. ఏఆర్ కంపెనీకి ఆర్డర్ ఎప్పుడు పెట్టారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు సప్లై చేశారు. నేను చూస్తుంటే మే 15, 12 పెట్టారు. అప్పుడు ఎన్నికల సమయం అది. నిజానికి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అప్పుడు నో గవర్నమెంట్. నిజంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే అప్పుడు పూర్తిగా ఎన్నికల కమిషన్ జవహర్ రెడ్డి అయితే కామన్ కానీ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కానీ బట్ అదర్వైజ్ పూర్తిగా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్న సమయంలో పెట్టిన ఆర్డర్ ఇది ఏఆర్ ఫుడ్స్కు. సో ఇది శ్వేతపత్రం ప్రకటించమనండి ఎప్పుడెప్పుడు. ఇందులో రహస్యం ఏముందండి? దీని విషయమే కాకుండా టోటల్గా నెయ్యి విషయంలో, లడ్డు విషయంలో మీరు ఏమేమి పద్ధతులు అనుసరించారు, ఎవరెవరు నా దగ్గర లిస్టు ఉంది. ఓకే, కానీ అది సమస్య కాదు. పెంచకండి. పెంచిన కొద్దీ ఇదిగో రాజాసింగ్లు లేదా రకరకాల శక్తులు ముందుకు వచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. అది మంచిది కాదు. వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబును విమర్శించి మా మీద కావాలని మీరు అంటే వేరే విషయం, కానీ అసలు ఏమీ జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, కల్తీ లేదు, కావాలని చెప్తున్నారంటే అక్కడ రిపోర్ట్ ఉంది కదా. ఎప్పుడు అనేది వేరే విషయం. కాబట్టి వైసీపీ పద్ధతి కూడా మారాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ రంగప్రవేశం చేసి దీన్ని మరింత తీవ్రం చేసి ఇదిగో బీజేపీ రాగానే చంపడం దాకా వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తప్పప్పులు జగన్ దగ్గర దాగింది. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వాళ్ళ మసీదులు, వాళ్ళ చర్చిలు, మాది మా మతం వరకు వచ్చింది. ఇప్పుడు రాజాసింగ్ వచ్చేసరికి పురంధేశ్వరి గారేమో ఆంక్షలు పెట్టారు, ఏది డిక్లరేషన్ పెట్టే వెళ్ళాలని. ఈ రాజాసింగ్ ఏమో అసలు వెళ్తే కుదరదని ఆయన అంటున్నాడు. జిమ్లో నుంచి దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకని ఈ దిశ పూర్తిగా ఈ దిశ ఒక దుర్దశగా దారి తీయకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రతను, భక్తి భావాన్ని వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. చీమైనా కొడుతుంది చాలా చెప్తుంటారు కదా. అందుకని 7 కొండల వెంకటేశ, 3 మూర్తుల తిరుమలేశ అని ఘంటసాల పాడతాడు. పూర్వము టెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు వెళ్ళగానే నమో వెంకటేశ, నమో తిరుమలేశ అని ఘంటసాల గొంతుతో ఓ పెద్ద పాట వచ్చేసేది. నర్రా రాఘవరెడ్డి మా శాసనసభ్యుడు పెద్ద సినిమా థియేటర్లో కూడా పాటతోటే మొదలు. మహానందమాయే ఓ మహాదేవదేవ, ముడుపులు నీకొసగే మా మొక్కులు తీర్చవయ్యా, ఇట్లాంటివి పాడుకుంటూ పోతారు. వాళ్ళకి ఇవన్నీ ఏముందండి? పదవే పోదాము గౌరీ పరమాత్ముని చూడ. ఎవరందరూ వస్తుంటే ఇక్కడ కూర్చొని ఈ బెదిరింపులేంది? సో జగన్ తప్పు రాజకీయాలు ఏమైనా మాట్లాడితే అప్పుడు ఖండించండి. అంతేగాని ముందస్తుగా కత్తులు నూరుకోవడం ఎందుకు? సార్ పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు గారి హెచ్చరిక. నామినేటెడ్ పదవులు పొందిన వారిని హెచ్చరించిన సీఎం, పదవులు పొందిన వారు ప్రత్యేకం కాదనే స్పృహతో పనిచేయాలని సూచన.